అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఓప్లాయిపల్లికి గ్రామంలో 5 లక్షల రూపాయలతో మరియు కోటకదిర గ్రామంలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేవలం మహబూబ్ నగర్ మండలానికి 6 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఇక ప్రతి ఎస్సీ కాలనీలో వీధుల్లో కూడా సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను కూడా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వినియోగించనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఇక అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కిరి అనిత, మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజు ఖాద్రి, ఇక నాయకులు సుధాకర్ రెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, ధర్మపూరు నరసింహారెడ్డి, రవి, ఆంజనేయులు, రామస్వామి, రఘునాయకు, కురుమూర్తి, అనిల్ కుమార్ రెడ్డి, మల్లు అనిల్ రెడ్డి, భాస్కర్, నరేష్ గౌడ్, పండారీనాథు, చెన్నయ్య, పోతన్పల్లి మోహన్ రెడ్డి, తెలుగుగూడెం ఆంజనేయులు, ఎంపీటీఓ కరుణశ్రీ, ఏఈటీ రాములు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. తీసుకుంటా. అజయ్ అన్న రాసే